KFC Mexican Jinger Burger. So హే గైస్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. అండ్ ఇప్పుడు టైం అయితే మిడ్ నైట్, ఓకే 11:58 అవుతుంది. సో 12 ఎప్పుడు అవుతుందా అని చెప్పి నేను వెయిటింగ్ అనమాట. సో మ్యాటర్ ఏంటి అంటే, బేసికలీ నేను దేవుడు భక్తి ఇలాంటి ఫాస్టింగ్లు ఇవేం పెద్దగా నమ్మను. బట్ ఒకటి మొక్కుకున్నాను. ఓకే, నేను అనుకున్నది ఈ పని అయితే నేను ఫుడ్ తినడం మానేస్తాను, ఆకలితో ఉన్న అనాథలకు కానీ లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ముసలాళ్ళకి కానీ ఫుడ్ పెడతాను అని చెప్పి మొక్కుకున్నాను. నేను అది మొక్కుకున్న వెంటనే నేను అనుకున్నది ఆ పని అయిందనమాట. సో ఏంటంటే, ఆ పని అయితే 1 వీక్ నేను ఫుడ్ తిన్ను అని మొక్కుకున్నాను అండ్ ఎవరికైనా ఫుడ్ పెడతాను అని మొక్కుకున్నాను అనమాట. సో ఫర్ ద పాస్ట్ 7 days నేను ఫుడ్ తినట్లేదు. అంటే నేను ఓన్లీ లిక్విడ్స్, జ్యూసెస్, లిక్విడ్స్, డ్రింక్స్ ఇవి తాగుతున్నాను అండ్ ఫ్రూట్స్, ఓన్లీ ఫ్రూట్స్ అండ్ లిక్విడ్స్ తింటున్నాను అనమాట. టైం ఇప్పుడు 11:59 అయింది. సో ఫ్రమ్ 1 వీక్ ఫుడ్ ఏం వెళ్ళలేదు. సో పిచ్చ ఆకలి మీద ఉన్నాను. అండ్ టుడే మనం అనుకున్నది, మనం చేస్తున్న ఫాస్టింగ్ అనేది ఫినిష్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. సో ఈరోజంతా గట్టిగా, ఈ వారం అంతా తినలేని ఫుడ్ అంతా కూర్చొని గట్టిగా పందిలాగా తినేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. అండ్ మీ అందరికీ వ్లాగ్ చేసి చూపిద్దాం అనుకున్నాను, బికాస్ ఇట్ విల్ బీ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఫర్ యూ గైస్. అండ్ ఇప్పుడైతే టైం యూ కెన్ సీ 12 అవుతుంది. సో ఈరోజు నైట్ మన ఫాస్టింగ్ ఫినిష్ అవుతుందని చెప్పి ముందే తెలిసి బిర్యానీ ప్యాకెట్ తెప్పించుంచా. బిర్యానీ ఇంకా కొంచెం వేడిగానే ఉంది. సో ఫస్ట్ అయితే ఓకే, ఫుల్గా హ్యాపీగా మంచిగా బిర్యానీ తినేసి పడుకుందాం. ఓకే, మిడ్ నైట్ క్యాలరీలు బొక్క ఇది ఏమని ఆలోచించను. ఈరోజు నేను నాలో ఒక కొత్త సైడ్ చూపిస్తాను. చికెన్ మొగలై బిర్యానీ. మిస్డ్ ఇట్ లైక్ ఎనీథింగ్. Oh God. I missed it. చికెన్ 1 వీక్ నుంచి చికెన్ పీస్ తినలేదు. ఈ మీల్ అంతా ఫినిష్ చేస్తాను, మళ్ళీ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ మీల్. ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అంటే ఏటో చూపిస్తాను మీకు. సక్సెస్ఫుల్లీ బిర్యానీ అంతా యూ కెన్ సీ కంప్లీట్లీ ఫినిష్ చేసేసాను. బట్ బిర్యానీ తినాక మంచి ఫినిషింగ్ టచ్ డ్రింక్స్. ఇక్కడ ఒక సిప్ ఆఫ్ థమ్స్అప్ ఉంది. బిర్యానీ తినాక ఒక డ్రింక్ తాగి కొన్ని సిప్స్ ఆఫ్ స్ప్రైట్ వేద్దాం. నాకు ఏదైనా ఇలాంటి మంచి హెవీ మీల్ అయ్యాక లైట్గా ఓకే స్వీట్ ఏదైనా తింటే నచ్చుతుంది అనమాట. సో వీ హ్యావ్ దిస్ కేక్స్, ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్. ఇప్పుడు హ్యాపీగా మంచిగా నిద్ర పడుతుంది, వెళ్ళి స్లీప్ వేస్తా. మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ మీల్కి వెల్కమ్ బ్యాక్ అగైన్. A few moments later. So it is time for our skincare, and ikkadaithe we have the 10% vitamin C face serum from Dermaco. మార్కెట్లో చాలా ఫేస్ సీరమ్స్ ఉంటాయి, బట్ దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే దీంట్లో డీప్ పెనిట్రేషన్ ఫార్ములా ఉంటుంది అనమాట. లిటరలీ 70% అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది ఈ విటమిన్ సి ఫేస్ సీరం వల్ల. ద డర్మాకో 10% విటమిన్ సి ఫేస్ సీరంకు ఉండే డీప్ పెనిట్రేషన్ ఫార్ములా చెక్ చేయడానికి నేను ఇక్కడ ఈ టిష్యూస్ మీద టెస్ట్ కూడా చేశాను. విటమిన్ సి ఫేస్ సీరం వేసిన టిష్యూ క్లియర్లీ అదర్ సైడ్కి వచ్చింది, వేరాజ్ నార్మల్ సీరం అప్లై చేస్తే అది ఓన్లీ అప్ సైడ్ ఉండిపోయింది అనమాట, అవతల సైడ్ రాలేదు. సో ఇక్కడ క్లియర్లీ వీ కెన్ సీ దట్ ద డర్మాకో 10% విటమిన్ సి ఫేస్ సీరం హ్యాస్ డీప్ పెనిట్రేషన్ ఫార్ములా. దీంట్లో 10% విటమిన్ సి ఉంటుంది. దానివల్ల మన స్కిన్ మీద ఉండే డార్క్ స్పాట్స్ అనేవి తగ్గుతాయి, మన స్కిన్కి మంచి రేడియంట్ గ్లో అనేది వస్తుంది. అండ్ స్పెషల్లీ
మంచి ఈవెంట్, యూ కెన్ సీ ఇలాంటి ఈవెంట్ స్కిన్ టోన్ అనేది వస్తుంది. మనందరికీ కావాల్సింది అదే. మీకు మంచి ఈవెంట్ స్కిన్ టోన్ కావాలనుకుంటే డెఫినెట్లీ ఫేస్ సీరమ్స్ అనేవి యూస్ చేయాలి. అండ్ దిస్ 10% విటమిన్ సి ఫేస్ సీరమ్ ఫ్రమ్ డర్మాకో హెల్ప్స్ యూ అలాట్. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఈ ఫేస్ సీరమ్తో ఏంటంటే దీస్ ఆర్ స్పెషల్లీ డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్స్. సో ఇది కంప్లీట్లీ సేఫ్ అండ్ సూపర్ జెంటిల్ అనమాట. మనం ఎలాంటి సీజన్లోనైనా ఎలాంటి క్లైమేట్స్లోనైనా ఈ ఫేస్ సీరమ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. నేను ఇంత ట్రావెల్ చేసినా నా ఫుడ్ డైట్ కొంచెం అటు ఇటు అయినా సరే నా స్కిన్ నీట్గా ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ స్పెషల్లీ దీస్ ఫేస్ సీరమ్స్. గైస్ మీకు మంచి స్కిన్ టోన్ అచీవ్ చేయాలంటే డెఫినెట్లీ మీ స్కిన్ కేర్ రొటీన్లో ఫేస్ సీరమ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీకు ఈ విటమిన్ సి ఫేస్ సీరమ్ కావాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ తీసుకుందాం అనుకుంటే యూజ్ మై కూపన్ కోడ్ RAV 2025 టు గెట్ 20% డిస్కౌంట్ ఇన్ డర్మాకో అఫీషియల్ వెబ్సైట్. లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అంతేకాదు మీకు ఇవి కావాలనుకుంటే అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో యూ కెన్ జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. A few moments later. సో గైస్ గుడ్ మార్నింగ్ లేవగానే ఒక బ్లాక్ కాఫీ తాగాను. అండ్ ఇప్పుడైతే ఐఎమ్ హ్యావింగ్ మై ప్రోటీన్ షేక్. 1 వీక్ నుండి ఫుడ్ సమంగా తీసుకోకపోవడం వల్ల బాడీకి ప్రోటీన్ ఇంటేక్ అసలు ఫుల్ఫిల్ అవ్వలేదు. డైలీ నాకు అది మైండ్లో అలా టాంట్ చేస్తుండేది, ప్రోటీన్ లేదు అని చెప్పి. సో ఇప్పుడైతే ఐఎమ్ హ్యావింగ్ మై ప్రోటీన్ షేక్. యమ్మీ. బట్ ఎస్ బెస్ట్ థింగ్ ఏంటంటే 1 వీక్ నేను ఆ ఫాస్టింగ్గా లిక్విడ్ డైట్లో ఉన్నప్పుడు ప్రోటీన్ షేక్స్ తాగేవాడు బికాస్ ఇట్స్ ఎ లిక్విడ్. A few moments later. సో గైస్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనం మన క్లినిక్లో ఉన్నాం. అండ్ ఇప్పుడైతే వీఆర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వీ హ్యావ్ దిస్ డెలీషియస్ చికెన్ దోశ. యాజ్ ఐ టోల్డ్ యూ 1 వీక్ నుండి ప్రోటీన్ లేదు కాబట్టి మంచిగా చికెన్తో ప్రోటీన్తో దోశ తిందాం. లెట్స్ హ్యావ్ ఇట్. దుష్కొండ బస్ స్టాప్ దగ్గర చికెన్ దోశ చాలా ఫేమస్ అనమాట. జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, అక్కడి నుంచి చికెన్ దోశ తెప్పించా. డెలిషియస్, చాలా బాగుంది. చికెన్ కూడా బాగా ఎక్కువ వేసాడు. A few moments later. సో గైస్ ఇప్పుడైతే మనం లంచ్కి వచ్చాం. అండ్ లంచ్కి వీఆర్ హ్యావింగ్ ఎ డెలిషియస్ డిష్. వీఆర్ హ్యావింగ్ గ్రిల్డ్ చికెన్ విత్ హెర్బల్ రైస్ అండ్ బాయిల్డ్ వెజీస్ అండ్ పెరి సాస్. టేస్ట్ చాలా బాగుంటుంది. వైజాగ్లో ఉన్నట్లయితే డెఫినెట్లీ ఏంటిది జిప్సీ అనే రెస్టారెంట్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. అండ్ బై ద వే యూ ఆల్సో హ్యావ్ ఎ చాక్లెట్ థిక్ షేక్. చెప్పాను కదా ఏం తినాక లాస్ట్లో కొంచెం మనకి స్వీట్ క్రేవింగ్స్ వస్తాయని చెప్పి. సో యా, డెలిషియస్, చాలా బాగుంది. ఇది హెర్బల్ రైస్ అనమాట. సో మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంది. Few moments later. సో గైస్ ఇప్పుడైతే కరెంట్లీ ఐఎమ్ హ్యావింగ్ సమ్ డెలీషియస్, కనిపించట్లేదు, మ్యాంగో జ్యూస్. లంచ్ చేసి ఆల్మోస్ట్ ఒక 2 hours అయింది. సో కొంచెం ఆకలి వేస్తుంది, అందుకనే మ్యాంగో జ్యూస్. A few moments later. సో గైస్ ఇప్పుడైతే స్నాక్ టైం అనమాట. సో మనం లైట్గా స్నాక్స్ తినడానికి KFC నుండి ఫుడ్ ఆర్డర్ చేశాను. సండే కాబట్టి KFCలో చాలా రష్గా ఉంది, అందుకనే మంచిగా ఆర్డర్ చేసేసుకున్నాను. అండ్ సో మనం అయితే స్నాక్కి వీఆర్ హ్యావింగ్ ఏ డెలీషియస్ బర్గర్, KFC మెక్సికన్ జంగర్ బర్గర్. ఏదైనా ఫుడ్ స్పెషల్లీ హాట్గా కానీ స్పైసీగా కానీ తిని ఒక మౌంటైన్ డ్యూ తాగితే లేదంటే ఒక పెప్సీ తాగితే లిటరల్లీ స్వర్గంలో అనిపిస్తుంది. వాట్ డు యు సే? A few moments later. ఇప్పుడే ఇంటికి వచ్చి ప్రోటీన్ షేక్ ఫినిష్ చేశాను. అండ్ దిస్ ఈజ్ మై లాస్ట్ మీల్. ఓకే, మార్నింగ్ కొంచెం ఎక్కువ తిన్నాను కాబట్టి నైట్ డిన్నర్ ఏం చేయలేదు. డిన్నర్కి జస్ట్ ప్రోటీన్ షేక్తో ఫినిష్ చేస్తున్నాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే డెఫినెట్లీ గివ్ మీ ఎ థమ్స్ అప్ అండ్ కింద కామెంట్ చేయండి. నాలాగా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే బేసికల్ ఇంకా నేను స్టామినా తగ్గిపోయింది. ఇంతకుముందు ఇంకా ఎక్కువ తినేవాడిని. ఈ డైట్ వర్కౌట్ ఇవన్నీ స్టార్ట్ చేశాక కొంచెం స్టామినా తగ్గిపోయింది. బట్ నేను తిన్నట్టు
లేదంటే నాకన్నా గట్టిగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ కింద కామెంట్ చేసి వెళ్ళండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లెట్ us all look good and feel good. Bye bye.